తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే భారత రాష్ట్ర సమితి నుంచి విజయం సాధించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో 2023 ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య పైన ఆయన విజయం సాధించారు. తర్వాత అదే కాంగ్రెస్కి ఆయన చేరారు. సో 2023 ఎన్నికల్లో తెల్లం వెంకట్రావుకి వచ్చినటువంటి ఓట్ల మెజారిటీ ఎంత అండ్ ఓటింగ్ షేర్ ఎంతో మనం చూస్తున్నాం. వచ్చినటువంటి మెజారిటీ 5,719 ఓట్ల మెజారిటీ. వచ్చినటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 45.08% ఓటింగ్ షేర్తో విజయం సాధించారు. మరి ఇప్పుడు భద్రాచలం నియోజకవర్గంలో తెల్లం వెంకట్రావుకు జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు గురించి జనం ఏమనుకుంటున్నారు, జనం ఎటువంటి ఫీడ్బ్యాక్ బిగ్ టీవీ సర్వేలో చెప్పారు. సో మరి తెల్లం వెంకట్రావు ఎన్ని రోజులు అసెంబ్లీకి హాజరయ్యారో చూద్దాం. అసెంబ్లీ జరిగింది 55 రోజులైతే ఆయన హాజరైంది 51 రోజులు. సో 4 రోజులు ఆయన అసెంబ్లీకి హాజరు కాలేదు, యాబ్సెంట్ కనిపిస్తోంది. ఇక తెల్లం వెంకట్రావుకు సంబంధించి బిగ్ టీవీ సర్వేలో అక్కడి జనం, భద్రాచలం నియోజకవర్గ జనం ఎటువంటి ప్లస్ పాయింట్స్ చెప్పారు. ప్లస్ పాయింట్స్: జనంలో సానుకూల ఇమేజ్ ఉంది, డాక్టర్గా ఏరియాలో మంచి గుర్తింపు ఉంది, తన హాస్పిటల్ ద్వారా వచ్చేవారికి 50% డిస్కౌంట్ ఇవ్వడం కూడా అది చాలా వరకు ఆయనకు ప్లస్ పాయింట్స్గా కలిసి వచ్చింది. సో ఎప్పటి నుంచో ఆయన జనంలో ఉన్నారు, చాలా సౌమ్యుడిగా ఉంటారు, అందరితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. నెక్స్ట్, మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు గావించారు. భవిష్యత్తులో అభివృద్ధి జరుగుతుందన్నటువంటి నమ్మకాన్ని భద్రాచలం నియోజకవర్గ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్లస్ పాయింట్స్ చూస్తాం. మరి మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు బిగ్ టీవీ సర్వేలో తెల్లం వెంకట్రావు గురించి? మైనస్ పాయింట్స్: పార్టీలో గ్రూపులుగా క్యాడర్ మారింది. సహజంగానే ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్కి జాయిన్ అయ్యారు కాబట్టి సహజంగానే వచ్చేటువంటి అంటే ఆయనతో జాయిన్ అయినటువంటి క్యాడర్కి, అప్పటిదాకా కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్కి కొంత సమన్వయం సరిగ్గా ఉండదు, అట్లా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. తర్వాత నామినేటెడ్ పదవుల వ్యవహారం కూడా కొంత ఇబ్బంది తీసుకొచ్చి పెడుతుంది ఆయనకి. ముందుకు సాగని భద్రాచలం కరకట్ట నిర్మాణం అనేది జరగాల్సినటువంటి అవసరం చాలా వేగంగా ఉండే, కానీ కరకట్ట పనులు పెద్దగా సాగట్లేవు. నెక్స్ట్, రామాలయ అభివృద్ధి పనులు సైతం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. భద్రాచల రాములవారి దేవాలయం అంటే ప్రసిద్ధిగాంచింది, దేశంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి రాములవారి ఆలయాల్లో భద్రాచల రామాలయం కూడా ఒకటి. కానీ అభివృద్ధికి పెద్దగా పనులు ముందుకు సాగట్లేవు అనేది. చెర్ల మండలం ఇసుక రీచ్తో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చెర్ల రోడ్డు పైన ఇసుక లారీలతో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ పొల్యూషన్ కావచ్చు, తర్వాత రోడ్లు కూడా చాలా వరకు దెబ్బతింటున్నాయి ఇసుక లారీలతోటి. ఇక్కడ అక్రమంగా కూడా కొంత జరుగుతుందనేది కూడా ఇబ్బందికరంగా మారింది. నెక్స్ట్, ఎమ్మెల్యే అనుచరులపై ఇసుక దందా ఆరోపణలు సాగుతున్నాయి. కొందరు అనుచరులపైన భూ కబ్జాల విమర్శలు కూడా ఉన్నాయి. ఎమ్మెల్యే చుట్టూ ఎప్పుడూ కాంట్రాక్టర్లే ఉంటారు అన్నటువంటి ఆరోపణ కూడా ఆయన ఎదుర్కొంటున్నారు. నెక్స్ట్, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అనుచరులపైన ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుచరులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారు. నిజమైన లబ్ధిదారులు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరికీ ఇవ్వకుండా కేవలం ఎవరైతే ఆయనకు అనుచరులుగా ఉంటారో వాళ్ళకు మాత్రమే ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరిగిందన్నటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నారు. మరి జనం ఏం కోరుకుంటున్నారు? ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసినాం. జనం కోరుకునేది ఏంటి? బాలికల విద్యను మెరుగుపరిచే ప్రయత్నం అక్కడ జరగాలి. తర్వాత అంటే కొంచెం అక్కడ భద్రాచలం అంటే అంత ఏజెన్సీ ఏరియా ఎక్కువగా ఉంటుంది, గిరిజన తండాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి బాలికల విద్యను మరింతగా మెరుగుపరిచి వాళ్ళకి విజ్ఞానాన్ని పంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. 100 బెడ్స్ హాస్పిటల్లో డాక్టర్ల కొరత తీర్చాలి. గోదావరి వరదల నుంచి పరిష్కారం చూపాలి. భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంటుంది ఒక్కో సందర్భంలో, ఇట్లా వర్షాకాలం ఎక్కువగా ఉన్నప్పుడు. అటువంటి సమయంలో చాలామంది ముంపుకు గురవుతూ ఉంటారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలిస్తుంటారు. అటువంటి వాళ్ళని సమస్యకు పరిష్కారం చూపాలి, వాళ్ళకు ఒక అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్, సాగునీటి విడుదలపైన ఫోకస్ పెంచాలి. అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలు, అక్కడ ఎక్కువ గిరిజనులు ఉంటారు కాబట్టి ఆ ఏరియా అంతా ఏజెన్సీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది, అక్కడ పోడు వ్యవసాయం ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఎవరైతే అర్హులుగా ఉన్నారో నిజంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళని గుర్తించి వాళ్ళకు పోడు పట్టాలు అందించాలి అన్న కోరిక కూడా జనం నుంచి వస్తుంది. నెక్స్ట్, సీతారాముల ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. ఇక పాండురంగాపురం సారపాక రైల్వే లైన్ కావాలని కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం, జనం ఏం కోరుకుంటున్నారు కూడా మనం చూసాము. సో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు సంబంధించి బిగ్ టీవీ సర్వేలో ఎటువంటి రిజల్ట్ వచ్చిందో చూస్తున్నాం. రిజల్ట్ అనుకూలం 49%, వ్యతిరేకం 29%, తటస్థం 22%. సో
సో వ్యతిరేకతతో తటస్థంతో పోల్చుకుంటే అనుకూలత అయితే పర్వాలేదన్నట్టుగా 49% అంటే బాగానే కనిపిస్తుంది ఈ సమయానికి. బట్ దీన్ని ఇంకా మరింతగా పెంచుకోవాలి. వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలి, తటస్థం కూడా పెరగకుండా చూసుకోవాలి. భద్రాచలం నియోజకవర్గ ప్రజలు ఏవైతే అభివృద్ధి అంశాలు కోరుకుంటున్నారో ఆ అభివృద్ధి అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా అనేక ప్రయత్నాలు జరగాలి. జనం సమస్యలపైన ఫోకస్ పెట్టాలి, ఆ సమస్యలకు పరిష్కారం చూపాలి. అభివృద్ధి మొత్తం నియోజకవర్గం అంతా కూడా కనిపించే ప్రయత్నం అనేది ఎమ్మెల్యే దగ్గర నుంచి జరగాలి. ఇసుక తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే గారు. ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 49%.